గురుగారు నమస్తే. నమస్కారం. ఇప్పుడు మనకి వైకుంఠ ఏకాదశి వచ్చేస్తుంది కదా! వైకుంఠ ఏకాదశి అలాగే ముక్కోటి ఏకాదశి అన్నా కూడా 2 ఒకటే కదా గురుగారు. సో ప్రత్యేకత ఏంటి? సో ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటి? ముఖ్యంగా మనకి ఇక్కడ ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 ఉంది. ఉత్తరాయణంలో అంతా కూడాను మహావిష్ణువు పాటిస్తారట. దక్షిణాయనంలో వచ్చేటప్పటికి మహావిష్ణువు పడుకుంటారట. అవును. ఏమండి ఇది తెలిసిన విషయం. అయితే మనకు ఉన్నవంటి 24 ఏకాదశుల్లో ప్రముఖమైనటువంటిది ఇది ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఆ ముఖద్వారం ఏదైతే ఉత్తర ద్వారం నుంచో ప్రవేశిస్తారో భక్తులకు వైకుంఠ ప్రాప్తం కలుగుతుంది అనేసి ఒక విశేషమైనటువంటి ఒకటి నమ్మకం. పోతే ఎన్నో సంవత్సరాలకు అంటే ఒక 60, 50, 70 సంవత్సరాలు కలిసి వచ్చినటువంటి భరణి నక్షత్రంలో వచ్చినటువంటిది ఏకాదశి. అంటే ఇది సంవత్సరానికి వచ్చేది కాదు. భరణి నక్షత్రంలో కలిసి వచ్చేవంటి నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ ఏకాదశిని బ్రహ్మాండంగా పండో ఫలమో పుష్పమో ఏదో ఒకటి స్వామికి తులసి దళమే చాలా ప్రీతికరం. చక్కని ఆ తులసి దళాన్ని తీసుకెళ్ళేసి స్వామివారి పాదాల దగ్గర పెడితే ఆ రోజు ఆశీర్వదిస్తారట. ఏమండి? సో ఆ విధానం అన్నటువంటి ఫలితం. ఓకే. ఆ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి అంటే ప్రముఖంగా ముక్కోటి దేవీ దేవతలు అందరూ కూడా లేచి స్వామికి సుప్రభాతం పాడి మేలుకొల్పే రోజు ఈ యొక్క ముక్కోటి రోజు. అంటే ముక్కోటి దేవతలందరూ కూడా లేచి సుప్రభాతం పాడతారట. స్వామి లేచి నీ యొక్క సమయం ఆసనమైందని చెప్పి ఉత్తర ద్వారం వైకుంఠ ద్వారం నుంచి రావాలనేసి చెప్పి స్వామికి విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు శేషునాగుతో పడగరితో పడుకుని పవలింపుస్తున్నటువంటి స్వామిని మేలుకొల్పే రోజు ఈ రోజు. కాబట్టి ఈ ఉత్తర ద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయట. అంటే తిరుపతిలో వెళ్తేనే స్వామివారి దర్శనం అవుతే మోక్షం కలుగుతుంది అంటే 100% సత్యం అది. కానీ అక్కడికి అందరికీ వెళ్ళడానికి అనుమతి ఉండవు కాబట్టి పక్కకు ఉన్న రామాలయానికి వెళ్ళినా, పక్కకు ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినా, పక్కకు ఉన్న ఏదైనా ఒక ఆలయానికి అందులో స్వామివారి పటం పెట్టి ఉత్తర ద్వారం తెరిచి ఉంటే ఆలయంకి వెళ్ళినా అదే మోక్షం కలుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు వైష్ణవ దేవాలయాలు కలకల్లాడిపోతుంటే చాలా సందడిగా కనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు అండి. ఎక్కడైనా చూడండి మీరు, ఏ వైష్ణవ ఆలయాల్లో చూసుకున్నప్పటికి కూడా చాలా అద్భుతంగా యాదగిరిగుట్ట కావచ్చు, తిరుమల కావచ్చు, పుణ్యక్షేత్రం 108 దివ్యధామాలు ఉన్నాయి. ఈ 108 దివ్యధామాల్లో ఎన్నో శ్రీరంగం కావచ్చు, కావేరీ నది శ్రీరంగంలో అటువంటి ఎన్నో 108 దివ్యధామాలు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు చాలా విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చేపిస్తారు. ఎందుకంటే కేవలం తిరుపతిలోనే కాదు, 108 దివ్యధామాలని చేస్తారు. ఓకే. సో అక్కడికి కుదరలేని వాళ్ళు పక్కనే అక్కడికే వెళ్ళాలి అని మైండ్లో పెట్టుకుంటూ ఉంటారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దగ్గరలోనే దేవాలయానికి వెళ్ళేసి కొబ్బరికాయో పండో ఫలమో పుష్పం ఇస్తే చాలా అద్భుతంగా లభ్యం అవుతాయి. అలాగే ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? భగవంతునికి దగ్గరగా ఉండడానికి ఉపవాసము అంటారు. అంటే ఏకభుక్తాన్ని భుజించడం. పొద్దున్నే మనకు పాలో పండో తినాలి. అంటే షుగర్ ఉన్న పేషెంట్, మరి తగ్గిన ఉన్నటువంటి పేషెంట్స్, ఇంకా వేరే పేషెంట్స్ ఏదైనా ఉన్నారనుకోండి, డిజీజ్ ఉన్నవాళ్ళు, వాళ్ళంతా మాత్రలు వేసుకోవాలి, పండో ఫలము తీసుకోవాలి. నార్మల్గా పిల్లలు ఎవరైతే ఉత్తమమైనటువంటి పిల్లలు ఉన్నారో, యూతులు ఉన్నారో, వాళ్ళంటే ఏం చేయాలంటే స్వామివారిని సంపూర్ణమైనటువంటి దర్శనాన్ని చేసుకున్న తర్వాతే ఆ ఉపవాసాన్ని నీళ్లు వదిలిపెట్టాలి, నీళ్లు తాగాలి, ఏకభుక్తంగా ఉండాలని ఒక నిబంధన పెట్టారు. పెడితే వాళ్ళకు విశేషమైనటువంటి ఒక కైంకర్యం లభ్యం అవుతాయి, విశేషమైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది. వాళ్ళకు ధనము, ధాన్యము, ఐశ్వర్యము, ప్రాప్తము, కళ్యాణము, సంతానము, స్వామివారు వద్దన్న కూడా అంటే ఐశ్వర్యాలు కొంగు బంగారంగా మార్చేటట్టుగా చేస్తారు ఆయన. గురుగారు 24 ఏకాదశులు ఉంటాయి కదా, సో కొంతమంది చేసుకుంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు, వ్రతాలు చేసుకుంటారు, ఉపవాసాలు ఉంటారు. సో ఈ సంవత్సరంలో ఈ ఉపవాసం, ఈ వ్రతము ప్రత్యేకంగా రేపు చేసుకుంటే చాలా మంచిది అంటూ ఉంటారు. అంటే ఏ రోజు పాటించకపోయినా రేపు ఒక్కరోజు పాటించాలంటారు, అది నిజమేనా? అది ఎందుకంటే 24 ఏకాదశిలో ఈ యొక్క ఏకాదశి పాటిస్తే 24 ఏకాదశి పాటించిన ఉంటే పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది. అలాగే దీపారాధన విషయం గురించి చెప్పండి గురుగారు. ఇప్పుడు చూడండి అమ్మ, ముత్తైదులు ఉంటారు, పచ్చని గాజులు వేసుకుని ఉపవాసం పాటిస్తుంటారు. స్వామివారికి పొంగలు, వడ,
పాయసము అటువంటి పటం దగ్గర పెట్టి అక్కడ వచ్చేసి మీరు బియ్యంతో తయారు చేసినటువంటి పిండి పదార్థంతో తయారు చేసినటువంటి దీపకుందులు చేయాలి. ఓకే. అందులో ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి వేసి చక్కగా గోవిందా అని చెప్పి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అని చెబుతూ స్వామివారికి అక్కడ దీపం ముట్టిస్తుంటే స్వామివారు ప్రసన్నం అవుతారు. ఎప్పుడైతే కూడా పొంగల్ పైన ఆ దీపం పెడతారో, ఎప్పుడైతే ఆ దీపం అక్కడ వెలిగిస్తారో అతీంద్రియమైనటువంటి శక్తి లభిస్తుంది. ఓకే. ఓకే. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఈ రుణ బాధలు ఉన్నవాళ్ళు రేపు ఏ విధంగా చేసుకోవాలి గురుగారు? వీళ్ళు చక్కగా స్వామివారికి తులసిదానం చేసి విష్ణు సహస్రనామం చదువుకుంటే అనేక రకమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఓకే. మేము విష్ణు సహస్రనామం చదవలేము, మేము ఓన్లీ వినగలుగుతాం, మాకు రాదు అన్న వాళ్ళకి వింటే సరిపోతుంది. విష్ణు సహస్రనామం వింటే సరిపోతుంది. చదవడానికి రాకపోయినా ఆ రోజు 30 సార్లు 40 సార్లు కాకుండా ఒకసారి విన్నా చాలు. ఆ సహస్రనామంలో ఏ నామం మనం జపించాలంటారు గురుగారు? ఎందుకంటే భీష్మ ఏకాదశి రోజున భీష్ముడు ఎప్పుడైతే కూడాను ఆయనకు 108 బాణాలు వేశారు అర్జునుడు. ఎప్పుడైతే కూడా అర్జునుడు బాణం వేసిన తర్వాతనే గంగాదేవి తర్వాత ఆయనకి ఇచ్ఛాదారి మరణం ఉండింది. ఆయన దక్షిణాయనంలో కొడితే ఉత్తరాయణంలో వచ్చేదాకా అంటే ఒక్కొక్కటి ఏకాదశి వచ్చేటప్పటికి ఆయన ప్రాణం పోయింది. అప్పటిదాకా ఆయన ప్రాణాలు అట్లాగే ఉంది. ఆయన ఇష్టం ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఆయన రచించిన వంటి ఆయన స్వయంగా మహావిష్ణువుని పొగిడించారు. కృష్ణుడిని అక్కడ ఉండగా ఆ విష్ణు సహస్రనామాలు చక్కగా బ్రహ్మాండంగా పొగిడించారు. కాబట్టి ఆయనకు అనేక రకమైనటువంటి ఒక లాభాలు రావడం అని జరిగింది. ఆ విష్ణు సహస్రనామం విన్నా, విష్ణు సహస్రనామం చదివినా, విష్ణు సహస్రనామం ఎవరికైనా మనం చెప్పినా చాలా పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది. ఎందుకంటే భాగవతంలో కూడాను బ్రహ్మాండంగా చెప్పారు విష్ణు సహస్రనామం చాలా బాగుంటుందని.